హలో అండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పోహా మిక్చర్. చాలా సింపుల్‌గా నిమిషాల్లో అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. మనం ఏదైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా ఇవి చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇలా క్రిస్పీ అండ్ టేస్టీ పోహా మిక్చర్‌ని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను పల్చటి అటుకులను తీసుకున్నాను. వీటిని పేపర్ అటుకులని కూడా అంటారు. అన్ని సూపర్ మార్కెట్‌లో ఇవి దొరుకుతాయి. ఇలా పల్చటి అటుకులైతే మనకి పోహా మిక్చర్‌కి చాలా బావుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక మూకుడులో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరింత క్రిస్పీగా ఉండడానికి ఇలా ముందుగానే మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. విరిగిపోకుండా చూసుకోవాలి. ఇలా నెమ్మదిగా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటికి ఎక్కువగా టైం ఏం పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా చూస్తే మనకి ఇలా క్రిస్పీగా నలిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసి వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక పావు కప్పు వరకు పల్లీలను తీసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో మరొక పావు కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని రెండింటిని కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కూడా అందులో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా ఇలా దంపుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అటుకుల మిక్చర్‌కి. దీన్ని నెమ్మదిగా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టిన అటుకుల్లో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. అటుకులు విరిగిపోకుండా చూసుకోవాలి. ఇలా నెమ్మదిగా గంటెతో కానీ లేదంటే చేత్తో అయినా కూడా లైట్గా రబ్ చేస్తున్నట్టుగా చేస్తూ కలుపుకోవాలి. మనం గట్టిగా రబ్ చేసినట్టుగా కలిపితే మాత్రం విరిగిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా స్పైసీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా. మనం ఎటైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు కూడా క్విక్గా ఈ పోహా మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.